హార్మోన్ మరియు అడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్. అది ఒక గ్రంథి యొక్క అంటే మిగిలిన హార్మోన్ల యొక్క ప్రభావాన్ని నియంత్రించే అతి ముఖ్యమైన హార్మోన్లన్నిటినీ ట్రాపిక్ హార్మోన్లుగా పిలవటం జరుగుతుంది. ఈ ట్రాపిక్ హార్మోన్లలో ప్రధానంగా మనకు కనిపించే మొట్టమొదటి హార్మోన్ సొమాటోట్రాపిక్ హార్మోన్ లేదా పెరుగుదల హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్. వెరీ ఇంపార్టెంట్. ఎస్టీహెచ్ ట్రాపిక్ అంటే చెప్పుకున్నాం, మిగిలిన హార్మోన్లను ప్రభావితం చేసే హార్మోన్ను ట్రాపిక్ హార్మోన్ అని చెప్పుకున్నాం. శరీరంలోని మిగిలిన హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి శరీరంలోని పెరుగుదలకు దోహదం చేసే అన్ని రకాలైనటువంటి జీవక్రియలను నియంత్రించే అతి ముఖ్యమైన హార్మోన్ సొమాటోట్రాపిక్ హార్మోన్. ఈ సొమాటోట్రాపిక్ హార్మోన్ లోపించటం వలన మరుగుజ్జుతనం, ఈ హార్మోన్ అధికంగా స్రవించబడటం వలన దీర్ఘకాయత్వం సంభవిస్తాయి. ఈ హార్మోన్ లోపిస్తే మరగుజ్జుతనం, అధికంగా స్రవించబడితే దీర్ఘకాయత్వం. వెరీ ఇంపార్టెంట్. ఎస్టీహెచ్ లేదా సొమాటోట్రాపిక్ హార్మోన్ లేదా పెరుగుదల హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్ లోపించడం వలన మానవులు మరుగుజ్జుతనం సంభవిస్తుంది. ఈ హార్మోన్ అధికంగా స్రవించబడటం వలన దీర్ఘకాయత్వం లేదా జైగాంటిజం అనే లక్షణం కనిపిస్తుంది. ఇది సొమాటోట్రాపిక్ హార్మోన్కి సంబంధించి. నెక్స్ట్ ఏసిటిహెచ్ అడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్. అధివృక్క గ్రంథి యొక్క లోపలి భాగమైనటువంటి కార్టెక్స్ భాగం నుంచి, లోపలి దవ్వ భాగం నుంచి విడుదలయ్యే హార్మోన్లను నియంత్రించే హార్మోన్. 3 రకాలైనటువంటి హార్మోన్లు స్రవించబడతాయి కార్టెక్స్ భాగం నుంచి: అడ్రినల్ గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్ మరియు సెక్స్ కార్టికాయిడ్స్. ఈ 3 హార్మోన్ల లోపించడం వల్ల ఈ 3 హార్మోన్లు నియంత్రించే హార్మోన్ అడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్. అంటే అధివృక్క గ్రంథి యొక్క హార్మోన్లను లేదా అధివృక్క గ్రంథి యొక్క హార్మోన్ల యొక్క స్రవాన్ని లేదా ప్రభావాన్ని లేదా విడుదలను నియంత్రించే అతి ముఖ్యమైన హార్మోన్ అడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే థైరాక్సిన్ మరియు క్యాల్సిటోనిన్ల యొక్క ప్రభావాన్ని మరియు స్రావాన్ని నియంత్రించి మరియు వాటి యొక్క స్రావాన్ని విడుదల చేయడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. వెరీ ఇంపార్టెంట్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ను విడుదల చేసే గ్రంథి పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి కాదు. పేరుని బట్టి థైరాయిడ్ గ్రంథి అనుకోవద్దు. నెక్స్ట్ 4th ఈజ్ ల్యూటినైజింగ్ హార్మోన్. 5th ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు ల్యూటినైజింగ్ హార్మోన్ స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో విడుదలయ్యే ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టరాన్లను నియంత్రించే అతి ముఖ్యమైన హార్మోన్. ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టరాన్ల యొక్క స్రావానికి ప్రభావితం చేసే అతి ముఖ్యమైన హార్మోన్లు ల్యూటినైజింగ్ హార్మోన్ మరియు ఇది స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని గ్రఫియన్ ఫాలికల్స్ మరియు స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థకు దోహదం చేసే హార్మోన్. నెక్స్ట్ హార్మోన్ ప్రోలాక్టిన్. శిశు జననం తర్వాత పాల ఉత్పత్తికి దోహదం చేసే హార్మోన్. శిశు జననం తర్వాత తల్లి నుండి పాల ఉత్పత్తికి దోహదం చేసే అతి ముఖ్యమైన హార్మోన్ ప్రోలాక్టిన్.
ఇవి ప్రముఖంగా పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలయ్యే 6 హార్మోన్లు. వీటిలోని నిక్ నేమ్స్ లేదా ఆల్టర్నేటివ్ నేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పెరుగుదల హార్మోన్ సొమాటోట్రాపిక్ హార్మోన్, పెరుగుదల హార్మోన్ సొమాటోట్రాపిక్ హార్మోన్. పాల ఉత్పత్తికి దోహదం చేసే హార్మోన్ లేదా లాక్టేటింగ్ హార్మోన్ ప్రొలాక్టిన్. థైరాయిడ్ గ్రంథి యొక్క స్రావాన్ని ప్రభావితం చేసే హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అధివృక్క గ్రంథి యొక్క స్రావాలను ప్రభావితం చేసే హార్మోన్ అడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్. స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తిలోని స్రావాలను ప్రభావితం చేసే హార్మోన్లు ల్యూటినైజింగ్ హార్మోన్ మరియు ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ మరియు ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇవి పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలయ్యే 6 హార్మోన్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, పీయూష గ్రంథి యొక్క మధ్యలంబిక నుంచి 2 హార్మోన్లు విడుదలవుతాయి. పీయూష గ్రంథి యొక్క మధ్యలంబిక నుంచి 1 హార్మోన్ విడుదలవుతుంది. మధ్యలంబిక నుంచి 1 హార్మోన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. పీయూష గ్రంథి యొక్క మధ్యలంబిక నుండి విడుదలయ్యే ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒక వ్యక్తి యొక్క రంగును నిర్ధారించే అతి ముఖ్యమైన కారకం. మరి ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెలానిన్ అనే వర్ణకాన్ని విడుదల చేస్తుంది. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెలానిన్ అనే వర్ణకాన్ని విడుదల చేస్తుంది. ఈ విడుదలైనటువంటి మెలానిన్ లోపిస్తే ఆ వ్యక్తి పాలిపోయిన రంగులో కనిపిస్తాడు. ఆ వ్యాధిని లేదా ఆ పరిస్థితిని ఆల్బినిజం అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువగా స్రవించబడటం వల్ల దాని నుంచి విడుదల అవ్వవలసినటువంటి మెలానిన్ అనే వర్ణకం లోపించడం వల్ల మానవుల్లో కనిపించే వ్యాధి ఆల్బినిజం. నెక్స్ట్, పరలంబిక సాధారణంగా 2 హార్మోన్లను విడుదల చేస్తుంది. ఒకటి ఆక్సిటోసిన్, 2 వాసోప్రెసిన్. 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. పీయూష గ్రంథి యొక్క పరలంబిక నుండి 2 ప్రధానమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఒకటి ఆక్సిటోసిన్, 2 వాసోప్రెసిన్. ఆక్సిటోసిన్ సాధారణంగా దీనిని జనన హార్మోన్గా పిలుస్తారు. ఈ జనన హార్మోన్లో ఏం జరుగుతుంది? వాస్తవానికి జనన హార్మోన్లు సాధారణంగా శిశువు గర్భాశయంలో ఉన్నప్పుడు గర్భాశయ కండరాలు సంకోచించడం ద్వారా శిశువు బయటకు రావడానికి దోహదం చేస్తుంది. అంటే శిశు జననం సమయంలో గర్భాశయ కండరాలను సంకోచింపచేయటానికి దోహదం చేసే అతి ముఖ్యమైన హార్మోన్. శిశు జనన సమయంలో గర్భాశయ కండరాలను సంకోచింపచేయటం ద్వారా శిశువు యొక్క జననానికి దోహదం చేసే హార్మోన్ కనుక దీన్ని జనన హార్మోన్ అని అంటారు. నెక్స్ట్, వాసోప్రెసిన్. దీనినే యాంటీ డయూరెటిక్ హార్మోన్ అని అంటారు. ఈ యాంటీ డయూరెటిక్ హార్మోన్ సాధారణంగా మానవుని శరీరంలోని నీటి యొక్క స్థాయిని నియంత్రించే అతి ముఖ్యమైన హార్మోన్. అంటే ఈ హార్మోన్ సక్రమంగా ఉన్నంత కాలం ఒక వ్యక్తిలో మూత్రం యొక్క స్థాయి లేదా మూత్రం యొక్క విడుదల సక్రమంగా జరుగుతుంది. ఒకవేళ ఈ హార్మోన్ లోపించడం ద్వారా అతని యొక్క శరీరంలో నీటి విడుదల స్థాయి తగ్గడం ద్వారా ఆ వ్యక్తి శరీరం నుంచి మూత్రం అధికంగా స్రవించబడుతుంది. వాసోప్రెసిన్ లోపించినప్పుడు అతని శరీరం నుంచి మూత్రం అధికంగా స్రవించబడుతుంది. ఈ పరిస్థితిని డయాబెటిస్ ఇన్సిపిడస్ అని అంటారు. అంటే ఇది వాసోప్రెసిన్ యొక్క స్రావకం అనుకుందాం. వాసోప్రెసిన్ స్రావకం, నీటి స్థాయి 2 విలోమానుపాతంలో ఉంటాము. వాసోప్రెసిన్ యొక్క స్రావకం మరియు నీటి విడుదల. వాసోప్రెసిన్ అధికంగా స్రవించబడితే నీటి యొక్క స్థాయి విడుదల తక్కువగా ఉంటుంది.
వాసోప్రెసిన్ తక్కువగా స్రవించబడితే నీటి విడుదల అధికంగా ఉంటుంది. దాన్ని డయాబెటీస్ అంటే వాసోప్రెసిన్ లోపం వలన కనిపించే వ్యాధి. వాసోప్రెసిన్ లోపించడం వలన కనిపించే వ్యాధి, వాసోప్రెసిన్ లోపించడం వలన కనిపించే వ్యాధి డయాబెటీస్ ఇన్సిపిడస్. వాసోప్రెసిన్ లోపించడం వల్ల కనిపించే వ్యాధి డయాబెటీస్ ఇన్సిపిడస్. ఇది పిట్యూటరీ గ్రంథికి సంబంధించింది. పిట్యూటరీ గ్రంథిలో 3 లంబికలు ఉంటాయి. పూర్వలంబిక 6 హార్మోన్లను విడుదల చేస్తుంది, పరలంబిక 2 హార్మోన్లను విడుదల చేస్తుంది, మధ్యలంబిక 1 హార్మోన్. పూర్వలంబిక విడుదల చేసే సొమాటోట్రాపిక్ హార్మోన్ లేదా పెరుగుదల హార్మోన్ అది లోపించడం వల్ల మరగుజ్జుతనం, అది అధికంగా స్రవించడం వల్ల దీర్ఘకాయత్వం లేదా జైగాంటిజం. ఇది విడుదల చేసే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ మానవుల్లోని థైరాయిడ్ యొక్క హార్మోన్ యొక్క ప్రభావాన్ని లేదా థైరాయిడ్ గ్రంథి యొక్క హార్మోన్ యొక్క విడుదలను నియంత్రించే అతి ముఖ్యమైన హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అధివృక్క గ్రంథి యొక్క పనితీరును నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంథి అడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్. 2 హార్మోన్లు స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలను, శుక్రకణాలు మరియు అండాల యొక్క విడుదలకు దోహదం చేస్తాయి. వాటిలో ప్రముఖమైనవి ల్యూటినైజింగ్ హార్మోన్ మరియు ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ప్రోలాక్టిన్ శిశుజన్నాంతరం పిల్లల్లో పాల ఉత్పత్తికి దోహదం చేసే హార్మోన్. ఈ 6 హార్మోన్లు మరియు మధ్యలంబిక మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క శరీర రంగును నిర్ధారించే హార్మోన్. తెల్ల వ్యక్తి శరీరం తెల్లగా ఉందంటే అతనిలో ఏ హార్మోన్ యొక్క లోపం కనిపిస్తున్నట్టు? మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఏ వర్ణకం లోపిస్తున్నట్టు? మెలానిన్ వర్ణకం. ఆ పరిస్థితిని ఏమని చెప్పవచ్చు? ఆల్బినిజం. పరలంబిక 2 ప్రధానమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. పరలంబిక ప్రధానంగా 2 హార్మోన్లను విడుదల చేస్తుంది. ఒకటి ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెసిన్. ఆక్సిటోసిన్ శిశుజనన సమయంలో గర్భాశయ కండరాలను సంకోచింపచేస్తుంది కనుక దీన్ని జనన హార్మోన్ అంటారు. ఆల్టర్నేటివ్ నేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని అందుకే రిపీట్ చేస్తాను. నెక్స్ట్, ఒక వ్యక్తి యొక్క శరీరంలో నీటి స్థాయిని నియంత్రించే అతి ముఖ్యమైన హార్మోన్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేటువంటి వాసోప్రెసిన్. అది దాని యొక్క లోపం వలన ఆ వ్యక్తులలో వాసోప్రెసిన్ లోపించడం వలన వ్యక్తులలో సాధారణంగా మూత్రం అధికంగా స్రవించబడుతుంది. దానిని డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. మెల్లిటస్ మాత్రం కాదు, దట్ ఈస్ డయాబెటీస్ ఇన్సిపిడస్. వాసోప్రెసిన్ లోపం వలన మానవునిలో కలిగే వ్యాధి డయాబెటీస్ ఇన్సిపిడస్. తద్వారా వారిలో మూత్రం యొక్క విడుదల అధికంగా జరుగుతుంది. ఇది పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథికి సంబంధించిన సమాచారం. ఇప్పటివరకు మనం పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి గురించి చర్చించాం. తర్వాత రాబోయే అతి ముఖ్యమైన గ్రంథి క్లోమం. ఇప్పటివరకు చెప్పుకున్నట్టు ప్రతి గ్రంథికి ఒక ముఖ్యమైనటువంటి ఆకారం ఉంటుంది. ఆకారం మరియు లక్షణం. పిట్యూటరీ గ్రంథి యొక్క ఆకారం పియర్ పండు ఆకారం, లక్షణం వచ్చి మాస్టర్ గ్రంథి. క్లోమం యొక్క ఆకారం ఆకు ఆకారం. క్లోమం యొక్క ఆకారం ఎలా ఉంటుంది? ఆకు ఆకారం. ఆకు ఆకారంలో ఉండే మానవ శరీరంలోని ఏకైక మిశ్రమ గ్రంథి. ఆకు ఆకారంలో ఉండే ఏకైక మిశ్రమ గ్రంథి క్లోమం. ఆకు ఆకారంలో ఉండే ఏకైక మిశ్రమ గ్రంథి క్లోమం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్ల ఇది మిశ్రమ గ్రంథి? ఈ ఒక్క సబ్జెక్టు, ఈ ఒక్క పాయింట్ తెలిస్తే మ్యాక్సిమం క్లోమం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే. ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టు 2 విభిన్నమైన పదార్థాలు ఉన్నాయి. ఒకటి ఎంజైమ్ మరియు హార్మోన్లు. ఎంజైమ్లు ప్రోటీన్లతో ఏర్పడిన పదార్థాలు, హార్మోన్లు క్రొవ్వులతో ఏర్పడిన పదార్థాలు. ఎంజైమ్లు ప్రోటీన్లతో ఏర్పడగా హార్మోన్లు క్రొవ్వులతో ఏర్పడిన ఈ 2 అతి ముఖ్యమైన పదార్థాలు ఒకే భాగం నుండి విడుదలవుతాయి కనుక క్లోమమును మానవ శరీరంలోని మిశ్రమ గ్రంథి అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో మిక్స్డ్ గ్లాండ్ లేదా మిశ్రమ గ్రంథి అతి ముఖ్యమైనటువంటి గ్రంథి ఆకు ఆకారంలోని ఈ మిశ్రమ గ్రంథి మానవ శరీరంలో ఎంజైమ్లు మరియు హార్మోన్లను
అనే రెండు విభిన్న పదార్థాలను విడుదల చేసే గ్రంథి. ఎంజైమ్లు మరియు హార్మోన్లను అనే రెండు విభిన్నమైన పదార్థాలు. ఎంజైమ్లేమో ప్రోటీన్లతో తయారైనవి, హార్మోన్లేమో క్రొవ్వులతో తయారైనటువంటి రెండు విభిన్న పదార్థాలను తన యొక్క భాగం నుంచి విడుదల చేస్తుంది కనుక క్లోమమును మానవ శరీరంలోని ఏకైక మిశ్రమ గ్రంథి అంటారు. ప్రతి ఒక్క గ్రంథికి ఒక్కొక్క స్ట్రైకింగ్ ఫీచర్ ఉంటుంది. ప్రతి ఒక్క విటమిన్కి ఒక్కొక్క స్ట్రైకింగ్ ఫీచర్ ఉంటుంది. దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్.